5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము నుండి కొన్ని మాటలు కనబడుతూ ఉన్నాయి. 5వ అధ్యాయము 8వ వచనములో నుండి కనబడుతుంది కదా, చూడండి ఏమంటున్నాడు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. హల్లెలూయా. చూడండి, దేవుని ఆశ్రయించే వారి జీవితములో ఇక్కడ ఇందాక నేర్చుకున్న నీతి ఒక మనిషిని మరణము నుండి తప్పిస్తుంది. నీతి కలిగిన వారు ఎప్పుడు కూడా నీతి కలిగిన దేవుణ్ణి ఆశ్రయిస్తారు. నీతిమంతుడైన దేవుణ్ణి, నీతిని జరిగించే దేవుని, నీతిని ప్రేమించే దేవుణ్ణి, నీతిని కోరుకునే దేవుణ్ణి, నీతిగా జీవించే వారిని ఎంచుకునే దేవుణ్ణి ఆశ్రయిస్తారు. ఇక్కడ ఆ నీతిమంతుడైన దేవుని ఆశ్రయించడం ద్వారాగా ఏం జరుగుతుందని ఇక్కడ చెప్తున్నాడు. దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. నేను ఒకవేళ మాట్లాడవలసి వస్తే నేను దేవునికే నా వ్యాజ్యమంతా, నా యొక్క గోడంతా ఆయనకే చెప్పుకుంటా. ఈ దినాలలో ప్రజల యొక్క ఆలోచన విధానం, లేకపోతే భక్తుల యొక్క నడవడి ఎలాగుంటుందంటే దేవునికి చెప్పుకోవడానికి సమయం ఉండదు. కానీ ఏం చేస్తారండి, కొంతమంది అంటారు చూడండి, నువ్వు ఆరుతావా తీరుతావా, ఏమంటారు, నువ్వేమన్నా ఆరుతావా తీరుతావా నీకు చెప్తే అని ఒక మనిషిని గురించి మాట్లాడే వ్యక్తి ఏం చేస్తారంటే మళ్ళీ ఆ మనిషిగా చెప్పుకుంటారు, ఆ మనిషితోనే వ్యాజ్యం ఆడతారు, ఆ మనిషిగా గోడంతా చెప్పుకుంటూ ఉంటారు. ఒక పక్కన నువ్వేమన్నా ఆరుతావా తీరుతావా అంటారు, మళ్ళీ వారి గోడంతా ఎవరికి చెప్పుకుంటారండి, ఆయనకే చెప్పుకుంటారు. అవసరమైతే పొద్దున కూర్చొని సాయంత్రం దాకా చెప్పుకుంటారు. పిచ్చి మోకాలని చెప్తా నేను. ఎందుకంటే చక్కగా వింటారు, విని ఆ గోడంతా తీసుకెళ్ళి మరొక వ్యక్తికి చెప్తూ ఉంటారు, పలానా సిస్టర్ నాకు వచ్చి ఇలా చెప్పిందని. కానీ మన గోడు మనము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలంటే ఇక్కడ యోబు గ్రంథం మనకు కనబడుతుంది కదా, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఎప్పుడైతే దేవునికి మన గోడు చెప్పుకుంటామో, ఎప్పుడైతే దేవుడితో వ్యాజ్యం ఆడగలుగుతామో అప్పుడు ఏం జరుగుతుంది, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని యొక్క గొప్పతనం ఏంటి తెలుసా, ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, ఫలముల మీద నీళ్లు ప్రవహింప చేయువాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనకి మన గోడు చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఆయన చేసేది ఏంటయ్యా అంటే పరిశోధింపచాలని మహాకార్యాలు చేస్తాడు ఆయన. అంత మాత్రమే కాదు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు, లెక్క పెట్టడానికి కూడా వీలు పడనటువంటి కార్యాలు. పాటగాడ ఉంది కదా, లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను లెక్క పెట్టలేనయ్యా, లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను లెక్క పెట్టలేనయ్యా. వందనాలు యేసు వందనాలు,
వందనాలు యేసు వందనాలు. హల్లెలూయా. లెక్క పెట్టడానికి కూడా వీలు పడనన్ని కార్యాలు ఆయన చేసేవాడై ఉన్నాడు. ఈరోజు కాలనీ మందిరములో అక్కడ జరిగిన ఉపవాస ప్రార్థనలో 103వ కీర్తనలో దావీదు పలికిన మాట అక్కడ మనము నేర్చుకున్నాం. ఏంటి తెలుసా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వేం చేయకూడదు? మరవకూడదు. ఎప్పుడైతే ఆయన చేసిన ఉపకారములు నువ్వు మరవకుండా ఉంటావో నువ్వేం చేస్తావు తెలుసా? నీవు ఆయనను నీ ప్రాణంతో ఆయనను సన్నుతిస్తావు, ఆయనను స్తుతిస్తావు. ఎప్పుడైతే ఆయన చేసిన ఉపకారములు నువ్వు మరవకోకుండా ఆయన ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తూ ఉంటావో ఆయన ఏం చేస్తాడో తెలుసండి? 5 విధములైన కార్యాలను దేవుని స్తుతించే వారి విషయంలో దేవుడు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ దోషములను ఆయన ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. నీ సంకటములన్నీ కుదురుస్తాడు. అలాగే నీకున్నటువంటి ఆపదలో నుంచి నిన్ను తప్పిస్తాడు, నిన్ను క్షమిస్తాడు. ఇలాగా 5 విధములైనటువంటి ఆశీర్వాదాల భాగాలు కనబడతా ఉంటాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, లెక్క పెట్టలేనటువంటి కార్యాలను ఆయన చేయువాడై ఉన్నాడు. తర్వాత చూస్తే ఒకసారి పేజీ తిప్పితే పోయిన వారములో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. 18వ వచనంలో కనబడుతుంది, ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చెయ్యును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవుడికి మహిమ కలుగును గాక. గాయము పెట్టువాడు ఆయనే, గాయమును కట్టువాడు ఆయనే. దేవుని చేత గాయం అనేది కలిగిందనుకోండి, అది నీకు ఏ విధమైన ప్రమాదం అనేది జరగదు. మరలా ఎందుకు గాయము కడతాడంటే తన వైపు తిరగాలని, తన మీదే ఆధారపడాలని, తననే నమ్ముకోవాలని, సర్వము దేవుడే నీకు అయి ఉండాలని ఆశ ఆయనకి. ఎంత గొప్ప ఆశ అండి! నా బిడ్డలు నా మీదే ఆధారపడాలి, నన్నే ఆశ్రయించాలి, నన్నే అడగాలి. మనం కూడా మన బిడ్డల విషయంలో అదే ఆలోచన చేస్తూ ఉంటాం. నేను అప్పుడప్పుడు పాస్టర్ గారితో అంటాను, ఇప్పుడు వాళ్ళు నీకు చెప్పినా కానీ నువ్వు నన్నే అడగాలి కదా, అదేదో డైరెక్ట్గా నన్ను అడిగితే మళ్ళీ నీ రికమెండేషన్ ఉండదు కదా, నేనేమన్నా కఠినాత్ముడినా లేకపోతే అన్నిటికీ రూల్స్ పెట్టేవాడినా, నేను ఎలాంటి వాడిని, కాబట్టి అడిగేదో డైరెక్ట్గా నన్నే అడగచ్చు కదా అని ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటాం. వారు ఏంటంటే డాడీ నన్ను ఏం అడుగుతాంలే, అమ్మ రికమెండేషన్ అయితే పనులు జరిగిపోతాయని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. సహజంగా ఎవరమైనా ఎలా కోరుకుంటామంటే మన బిడ్డలు మనం అడగాలి, డాడీ 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 అని, లేకపోతే నానా నానా అని వచ్చి నన్ను అడగాలి. మరి మన బొడ్డది ఒకటి ఉంది, అది వచ్చి దీని పేరు మర్చిపోతున్నాను, ఇది వెళ్ళిపోయింది, ఊరు వెళ్ళిపోయింది, నిషిత. అలా నాన్న అనగానే ఆయనకి ఏమో అయిపోతుంది అంటే ఏం చేస్తాం? ఎందుకంటే నా కుమార్తె నన్ను పిలవాలి, నా కుమారు నన్ను పిలవాలి అని ఇష్టపడతా ఉంటారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బిడ్డ విషయములో తండ్రిగా తల్లిగా నువ్వు ఎలాగైతే ఆశపడుతున్నావో పరలోకమందున్న తండ్రి కూడా ఆయన ఇష్టపడుతుంటే నా బిడ్డలు నన్ను అడగాలి, నా మీద ఆధారపడాలి, నన్నే వాళ్ళు ఆశ్రయించాలి అన్నట్లుగా దేవుడు కోరుకున్నాడు. కాబట్టి వారు కాస్త ఏమైనా త్రోవ తప్పుతూ ఉన్నప్పుడు మళ్ళా త్రోవలు నడిపించుకోవడానికి ఆయన ఏం చేస్తారు? తన బిడ్డలను ప్రేమతో ఒక గాయాన్ని పెడతా ఉంటాడండి.
దేవుడు పెట్టే ప్రతి గాయము కూడా ఆయన ప్రేమతో చేసే పనే కానీ కక్ష సాధింపు కొరకు చేసేవాడు కాదు ఆయన. హల్లెలూయా. ఏం చేసేవాడు కాదండి? కక్ష సాధింపుతో చేసేవాడు కాదు. నీ నాశనాన్ని కోరుకుని నేను గాయపరిచేవాడు కాదు. నువ్వు శిక్షించబడాలని ఇష్టపడి నేను గాయపరిచే దేవుడు కాదు. నీ మార్పు కొరకు నిన్ను గాయపరుస్తాడు. నిన్ను తన వైపు తిప్పుకోవడానికి నిన్ను గాయపరుస్తాడు. నీవు తండ్రి అని ఆయనను పిలుచుకోవడానికి ఆయన నిన్ను గాయపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకనే గాయము పరిచేది ఆయనే. మరలా ఆయన వైపు తిరంగానే గాయాన్ని కట్టేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఎన్నో కదండి. ఇశ్రాయేలు ప్రజల్లో విషయంలో చూస్తే వాళ్ళు ఎన్నిసార్లు దారి తప్పిపోతా వచ్చారో, మళ్ళా దేవుడు వారిని గద్దించడం, అలాగే వారిని మళ్ళా కాస్త కష్టాలు పాలు చేయడం. మన న్యాయాధిపతుల గ్రంథములు చూస్తే ఎన్నిసార్లు వాళ్ళు దేవుని మరిచిపోవడం, మళ్ళీ దేవుడు శత్రువులకు అప్పగించడం, మళ్ళీ బుద్ధించుకోవడం, మళ్ళీ దేవుడి వైపు తిరగడం, లోకం వైపు తిరగడం, మళ్ళీ ఇష్టానుసారంగా బ్రతకడం, మళ్ళీ దేవుడు రెండు పీకడం, మళ్ళీ అలాగా దేవుడు ఏం చేస్తాడంటే, నిజంగా ఆయన ప్రేమ గొప్పది. ఒక మనిషి కూడా ఆ విధంగా ప్రేమించడండి. ఆయన అంత ప్రేమించే దేవుడు ఆయన. నిజంగా ఆయన క్షమాగుణం కలిగిన వాడు. ఎన్నిసార్లు మనము పొరపాటు చేసినా తండ్రి నన్ను క్షమించమంటే క్షమించే దేవుడు ఆయన. ఆయన కానీ క్షమించే గుణం లేకపోతే భూమి మీద నరుడు అనేవాడు ఒక్కడు కూడా బతికేవాడు కాదు. హల్లెలూయా. ఎప్పటికే సమాధులకు స్థలాలు లేవంట. ఏం లేవంట? ఖాళీ లేవు. ఏం చేస్తున్నారంటే ఇక్కడ పోడ్చడం, ఆ పొడిచిన వాళ్ళు బయటికి వెళ్ళగానే తీసి తగలబెట్టేయడం, ఆ ప్లేస్ మళ్ళీ ఒకడు పూర్తి చేస్తున్నాడు. ఏందిరా ఇట్లా చేస్తున్నారంటే ఏం చేయమంటారా అయ్యారా? ఖాళీ లేవు, ఎక్కడ పెట్టాలి? మా ఇంట్లో పెట్టాలి, తీసుకెళ్ళాలని అంటున్నారు. ఎందుకంటే అలాగ అయిపోయినాయి, ప్లేసులు లేవు అంట. ఎందుకంటే ఖాళీ దొరికితే చాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిపోతుంది. ఇంకెక్కడ దొరుకుతాయి? రాబోయే దినాలు నాకు అనిపిస్తుంది కదా, ఎవడింట్లో ఆడు గొయ్యి తీసి తీసుకుంటారు ప్లేసులు లేక. అదే సొంత ఇల్లు అయితేనే అవసరం వచ్చినప్పుడల్లా పక్కన పడుకొని చక్క పలకరించుకోవచ్చు. వాళ్ళు వచ్చిన పలకరిస్తారు, మనమైన వెళ్ళి పలకరించుకోవచ్చు. సరే, నిజంగా దేవుని ప్రేమ అంత గొప్పది. ఇక్కడ అంటున్నాడు 19వ వచనంలో, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే క్షామకాలమున ఆయన మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. సరే, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. తర్వాత మనం చూస్తే తర్వాతది నీతి వలన కలిగే మరొక ప్రయోజనం మనకు చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుని ఏం చేస్తాడంట? ఆకలి కొననివ్వడు. మొన్న రీసెంట్గా నేను మన రాహుల్ ఇద్దరం కలిసి అక్కడ మందిరం దగ్గర పనిచేస్తూ ఉన్నాం. పనిచేస్తూ ఉంటే పక్కన దోమలు పీకేస్తూ ఉన్నాయి. పనిచేస్తూ ఉన్నప్పుడు మనసులో అనిపించింది ఏంటంటే, చికెన్ బిర్యానీ తింటే బాగుంటుందేమో అనిపించింది మనసుకి. అంటే చాలా రోజులు అయింది ఇంట్లో కూడా వండకుండా. అసలు ఆ టేస్ట్ చూసి చాలా తినాలయ్యింది కొద్దిగా. అంటే ఒక దగ్గరగా ఒక 4 రోజుల దగ్గరలో అవుతుంది అటు ఇటుగా.
అలా పని చేస్తూ ఏం చేస్తున్నానంటే ఎందుకో మరి టక్మంట వెళ్ళిపోయింది మనసు. వెళ్ళిపోయి అలాగే తవ్వకుండా పని చేసుకుని ఎట్టకేళ్ళకి ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేశాను. మంచి ఆకలేసేస్తుంది బాగా. ఆకలేస్తుంటే పాస్టర్ గారు పల్లెంలో అన్నం పెట్టుకుని వచ్చింది. అలాగా వెళ్ళి సర్లే ఆ పల్లెని తీసుకుపోతుంది. జస్ట్ అంతే ఆ టైంలో ఈలోపు బయట నుంచి ఒక స్వరం వినబడింది. వినబడి పాస్టర్ గారు బయటికి వెళ్దామా అన్నాడు. అనగానే దేనికయ్యా అన్నా. మీరు రండి చెప్తాను అన్నాడు. అనిన తర్వాత ఇంక బయటికి వెళ్ళినాం. నా ఆశన దేవుడు తీర్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అస్సలు ఎంత ఆరాటంగా ఉన్నానండి పోరాటం చేయడానికి. ఎందుకంటే మంచి ఆకలి అవుతుంది బాగా. ఎందుకో మరి మాయదారి శరీరం ఆ రోజు అంత ఆకలేసింది. వేసిన తర్వాత సర్లే అని చెప్పి అనుకున్నాను లేదో దేవుడు ఏం చేశాడంటే ఒక మనిషి ద్వారాగా దేవుడు ద్వారం తీర్చేశాడు. పోయిన శుక్రవారం అనుకుంటా, పోయిన శుక్రవారం జరిగింది ఇది. ఈరోజు నిజంగా ఒకప్పుడైతే ఆశపడేవాడిని, కానీ ఆశపడడం మాత్రమే జరిగేది, కానీ ఆశ మాత్రం నెరవేర్చబడేది కాదు. ఎప్పుడైతే దేవుని పిలుపు మేరకు సేవాక్షేత్రములోనికి కాలు మోపానో ఆ రోజు మొదలుకొని నా దేవుడు తన దివ్యమైనటువంటి ఆ ప్రేమతో నా ప్రతి ఆశను నా దేవుడు తీరుస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నడూ కూడా ఆకలి కొననివ్వలేదండి. ఎన్నడూ కూడా ఆశ అంటున్నాడు, నీ యెహోవా నీతిమంతుని ఏం చేయడంట, ఆకలి కొననివ్వడు. అంటే ఆకలి కొననివ్వడంటే నీవు ఏదైతే కోరుకుంటున్నావో దాని విషయంలో నువ్వు ఆకలి కొననివ్వకోకుండా నిన్ను తృప్తిపరుస్తాడు. గుర్తుపెట్టుకో అది. ఆ శుక్రవారం స్టార్ట్ అయిందండి వారు. మళ్ళీ దాంతోనే పోషిస్తూ ఉన్నాడు. దాంతోనే 2 రోజులకు ఒకసారి అయినా అది పడిపోతుంది. మన ఇంట్లో నుంచి కాదు, బయట నుంచి. ఎంత బయట నుంచి తప్ప ఇంట్లో నుంచి లేదు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే అండి, ఒక్కొక్క మాట కూడా ఉంటుంది, కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, కరువులో సైతము కూడా వారి ప్రాణమునంట దేవుడు ఏం చేయడంట, మరణానికి మాత్రం అప్పగించడంటండి. కరువులో సైతము కూడా. ఎందుకంటే కరువులో ఒకవేళ తిండి దొరక్కో లేకపోతే ఆకలి తీరకో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కరువు వచ్చిందంటే అన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. కరువులో ఏది కూడా దొరకదు కదా. ఇస్సాకును దేవుడు ఎప్పుడు దీవించాడంట, కరువు కాలములో 100 ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడంట ఇస్సాకు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిజంగా ఈ మాట విన్నప్పుడల్లా నా దేవుని స్తుతిస్తాను. ఎందుకో తెలుసా, కోవిడ్ టైంలో కూడా దేవుడు ఎక్కడ కొదువు లేకుండా ఆ సమయంలో ఆ సందర్భంలో ఏం చేశాడంటే నన్ను పోషించడమే కాదు, ఇతరుల కుటుంబాలకు కూడా పోషించడానికి కూడా దేవుడు కృప చూపించాడు ఆ టైంలో కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ మాట చదువుకుంటున్నప్పుడల్లా నిజంగా నీతిగా బ్రతుకుతే వారిని ఎన్నడూ కూడా ఆకలి కొననివ్వడు దేవుడు. అవసరమైతే దేవుడు ఏం చేస్తాడంటే కాకోలములకు కూడా ఆజ్ఞాపిస్తాడు మన తన బిడ్డల కొరకు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఆ మాట నెరవేర్పు కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి వెనుక తీయని దేవుని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎన్నో ఒకప్పుడైతే సేవాక్షేత్రములోనికి కాలు మోపక ముందు లోకానుసారంగా జీవిస్తున్న కాలంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా ఆశపడుతూ వచ్చేవాడిని. అది తిని నా ఆకలి తీర్చుకుందాం, ఇది తిని నా ఆకలి తీర్చుకుందాం, అది సమృద్ధిగా తిని నా కడుపు నింపుకుందాం అనుకునేవాడిని. కానీ ఆలోచనలుగానే మిగిలిపోయే తప్ప ఏ రోజు కూడా నెరవేర్చబడేది కాదు. కానీ దేవుడి మహాకృపను బట్టి ఈరోజు
ఒకవేళ ఆశపడి ఆలోచన కలుగున్నట్లయితే నేను ఉన్నాను అన్నట్లుగా నా దేవుడు ఏం చేస్తున్నాడంటే దాని విషయంలో కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా బైబిల్లో కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ఎన్నో ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను అంటాను కదా, నీతి వలన ఆకలి కొననివాడు అన్నాడు కదా. ఎందుకు ఆకలి కొననివాడు చెప్పుడు దేవుడు? ఎందుకు అలాగా ఆకలి కొననివాడు అంటే మనము నీతిమంతులుగా ఉన్నాము కాబట్టి ఆకలి కొననివాడు దేవుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చూడండి దేవుడు వాక్యం ఒక మాట చెప్తుంది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. 8:3 ఒకసారి చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి గమనించండి. ఆహారము వలననే గాక, ఇంకో మాట 2వ వచనం చదువుదామా. 2వ మరియు వచనం నీవు ఆయన ఆజ్ఞలను అయితే గైకొందువో ఇంకా లేదో ముచ్చటగా 1 నుంచి చదువుదాం. చూడండి, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక మాట చక్కగా ఉందండి. మీరు బ్రతికి, ఒక మనిషి అభివృద్ధి పరచబడాలంటే, అభివృద్ధి పొందాలంటే, అభివృద్ధిలోనికి రావాలంటే ఆ మనిషి బ్రతకాలి. ఆ మనిషి బ్రతకాలంటే అతని యొక్క ఆకలి తీర్చబడాలి, అతని కడుపు నిండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడు అరణ్యములో వారు ప్రయాణము చేయుచున్నటువంటి ఆ సందర్భములో పలుకుతున్నటువంటి మాట అక్కడ కనబడుతుంది మనకి. ఇక్కడ అదే అంటున్నాడు కదా, యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవాలి. మీ బ్రతికి అభివృద్ధి పొందాలంటే, బ్రతికి నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని ఆలోచన ప్రకారంగా జీవించాలి. ఈరోజు అందుకే అంటున్నాడు, మీరు బ్రతికి అభివృద్ధి పొంది నిమిత్తమై. ఇక్కడ అన్నాడు 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య వెలుగులో దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. ఈరోజు నా దేవుడి విషయం, నా దేవుని కృపను బట్టి నేను ఎప్పటికప్పుడే కూడా ఏం చేస్తానంటే, దేవుడు నన్ను నడిపిస్తున్న విధానం, నన్ను పోషిస్తున్న విధానం, నన్ను కాపాడుతున్న విధానం, నన్ను నడిపిస్తున్న విధానం, నన్ను ఆదరిస్తున్న విధానం, నన్ను కాపాడుతున్న విధానం, నన్ను ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని ఎప్పటికప్పుడు నేను జ్ఞాపం చేసుకుంటూ నా దేవుని స్తుతిస్తూ ఉంటానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టేవాడు కాదు నా దేవుడు. నీ అంతరంగములో నుంచి, నీ అంతరంగములు దేవుని గురించిన ఆలోచన ఏ విధంగా ఉందో చూసి దాన్ని బట్టి నా దేవుడు లక్ష్య పెట్టేవాడు నేను. హల్లెలూయా, హల్లెలూయా. పై రూపాన్ని చూసి దేవుడు కాదు ఈయన. అంతరంగములో ఆ అంతరంగ స్వభావము ఏ విధముగా నన్ను గురించి ఆలోచన చేస్తుంది, ఏ విధంగా నన్ను గురించి పరితపిస్తుంది అనేది దేవుడు చూస్తాడండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకోవాలి మన జీవిత విధానం ఎలా నడిపించబడుతుందో మనం జ్ఞాపం చేసుకోండి. ఇక్కడ అంటున్నాడు కదా 3వ వచనంలో, మనం దీన్ని ఇదే చదువుకోవడానికి మనము ఈ భాగాన్ని తీర్చాం. అంటున్నాడు, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేంతో పోషించాడంట? మన్నాతో. దేవదూతలు భుజించే ఆహారముతో దేవుడు ఏం చేస్తుంటే
తన మాట ప్రకారంగా జీవించిన వారిని పోషిస్తూ వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వలన కూడా మనం పోషించబడుతూ ఉన్నాం. నిజంగా ఎన్నో సందర్భాలలో దేవుడి మాటల వలన మన ఆకలి తీర్చబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సందర్భాలు దేవుడి వాక్యము ద్వారా మనం బ్రతికించబడ్డాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్యములో ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా దేవుడు మన్నాతో వారిని పోషించి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో ఏలియాను గురించి ఆలోచన చేయండి. ఏలియాను గురించి ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం, ఒకసారి బైబిల్ తెరవండి అమ్మ. నా మాటలు నేను ముగించేస్తాను, ఈ భాగాన్ని చదివించి నా మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము ఒకసారి చూడండి. 17వ అధ్యాయాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గిలాదు కాపరస్తుల 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2వ వచనం చదవండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎందుకు ప్రత్యక్షమైంది? దేవుడు వాక్కు ఎందుకు ప్రత్యక్షమైంది? ఈ దినాల్లో నీ జీవితంలో దేవుడి వాక్కు ప్రత్యక్షం అంటే, ఇక్కడ దేవుడి వాక్కు ప్రత్యక్షం అవ్వడానికి గల కారణం ఏంటంటే, రాబోయే దినములలో ఏలియా ఆకలి కొననివ్వకోకుండా ఆయన ఆకలి అంటే నీతిమంతుని దేవుడు ఎన్నడూ కూడా ఏం చేయడంట, ఆకలి కొననివ్వనన్నాడు కదా. ఆ మాట నెరవేర్చు నిమిత్తమై దేవుడు వాక్కు మరలా ఏలియాకు ప్రత్యక్షమైంది. ఏలియాను ఆకలి కొననివ్వకోకుండా, ఆకలితో అలమటించుకోకుండా, ఎందుకు ఆకలితో అలమటించే పరిస్థితి, ఆకలి అనేది కలక్కోకుండా అయ్యండి. లేకపోతే ఆకలి కలిగే పరిస్థితి ఏం కలగబోతుందంటే, ఒకటే దేవుడి మాట ప్రకారముగా ఏలియా ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మంచైనను వర్షమైనను పడదని ప్రకటించేశాడు. ఈ సంవత్సరములు ఏం పడదంట. మరి మంచైనను వర్షమైనను పడకపోతే పంట పొలాలు ఎలా పండుతాయి? ఆహారం అనేది ఎలా సమకూర్చబడుతుంది? ఆహారము కానీ వర్షాలు పడకపోతే ఆహారం సమకూర్చబడదు. ఆహారము సమకూర్చబడకపోతే మనిషిని ఆకలి ఎలా తీరుతుంది? దేవుడు చెప్పమన్న మాట ప్రకారముగా ఆలోచన చేయకుండా, అయ్యో ఇక దేవుడు చెప్పిన ఈ మాటను బట్టి చూస్తూ ఉంటే మంచు కానీ కురకపోతే, వర్షము కానీ పడకపోతే, అయ్యో పంట పొలాలు పంటనివ్వవు కదా, పంట పొలాలు పంటనివ్వకపోతే మనిషి ఎలా తిని ఎలాగా బ్రతకగలుగుతారు తిండి లేకుండా అనే ఆలోచన కూడా ఏలియా దేవుడి మాట విషయంలో ఆలోచన చేయకోకుండా దేవుడు చెప్పినట్లుగా చెప్పిన దాన్ని బట్టే ఏలియా విషయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం కానీ వెళ్ళి, ఇదిగో ఇప్పుడు నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను అనుకున్నాను. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి, ఓ వాసుబాబు, లేకపోతే వాసు, నువ్వు చేస్తున్న కంపెనీ 2 రోజుల్లో మూతవేయబడబోతుంది, అది నష్టాల బాటలు నడిపించబడుతుంది, అది ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది, కాబట్టి వెళ్ళి నీ ఓనర్ గారికి ఇలా చెప్పు అని చెప్పి నాకు చెప్పాడు అనుకో, ఇలా చెప్పగలుగుతాను నేను? అది కానీ ఒక్కసారిగా బ్యాన్ చేయబడుతుంది, మూత వేయబడుతుంది, కుప్పకూలిపోతుంది, నా కడుపు ఏమైపోద్ది, నా ఉద్యోగం అయిపోద్ది, పోద్ది కదా, నా కుటుంబం ఏమైపోద్ది, అన్యాయం అయిపోద్ది కదా, నా బిడ్డలు అన్యాయం అయిపోతారు. మా మామగారు అయితే పెళ్ళిన దగ్గర నుంచి నేను సేవకెళ్ళిన కాడి నుంచి ఒకటే డైలాగు, గిరీష్ పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయనతో చెప్తూ ఉండేవాడు, ఏమో అల్లుడు బాగా బేరం జరుగుతుందా, బేరాలు ఉన్నాయా అని అడిగేవాడు. ఏంటి నీకు అర్థమైందా? నేను సేవలోకి వచ్చిన కాడి నుంచి ఉద్యోగం వదిలేసి దేవుడి పిలుపు మేరకు సేవకు వచ్చిన తర్వాత
అడుగుతూ ఉండేవాడు. ఎందుకంటే కూతురు ఇచ్చాడు కదా, బేరం లేకపోతే తన కూతురు కడుపు కాలిపోద్దు, కానీ అల్లుడు కడుపు కాలిపోయినా పర్వాలేదు ఆయనకి. కూతురు కడుపు కాలకూడదు. బేరాలంటే ఏంటి? ఆదాయం వచ్చి పని ఏమైనా ఉందా? మా మామ మహా తెలివిగలడు, మామూలుడు కాదు. అర్థమైంది మీకు? వ్యాపారం చేసేవాడికి బేరం లేకపోతే ఏముంటుంది? లాసే కదా. ఆ రోజు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అలాగే సేవలో కూడా బేరాలు ఏమైనా ఉన్నాయా? తగులుతున్నాయి ఏమన్నా? ఫస్ట్లో మనకు అర్థమయ్యేది కదా, తర్వాత ఆ మర్మం తెలిసింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే తన కూతురు ఎక్కడ అన్యాయపోతో, అసలే నమ్మిచ్చాం, ఉద్యోగస్తుడని ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకుంటాడని చెప్పి నమ్మిచ్చాడు. కాస్త పెళ్ళైన తర్వాత ఏం చేశాడు? ఉద్యోగం విడిచిపెట్టి వచ్చేస్తే ఇంకా భార్య పిల్లలు ఏమైపోవాలి? అందుకని ఆ భయంతో అడుగుతూ ఉండేవాడు. దేవుడు కృప, బేరాలు బాగానే సాగి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనము బేరాలు ఇచ్చే దేవుడిని మనల్ని నీతిమంతుని ఆకలి కొననివ్వనటువంటి దేవుడిని నమ్ముకున్నాం మనం. హల్లెలూయా. సేవకులమైనా సరే, విశ్వాసులైనా సరే, మన దేవుడు ఏమైనా నువ్వు నీతిగా బ్రతుకుతే ఎన్నడూ కూడా నేను ఆకలి కొననివ్వడు. ఆయన పస్తులు ఉండనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు అవసరమైతే తన కడుపులో తీసి మనకు పెట్టేవాడు ఆయన. అరే, మన ప్రాణాలు కాపాడడానికి ప్రాణం పెట్టేస్తే ఆఫ్టర్ నీ కడుపు నింపడానికి పెద్ద ఆయనకి ఏమన్నా ఇదేంటి? ఈరోజు చూడండి, అయితే మనం చెప్పడానికి భయపడతాం కదా, కానీ ఏలియా చూడండి, తాను ఏ ప్రాంతంలో అయితే జీవనాన్ని కలిగి ఉన్నాడు, కొనసాగిస్తున్నాడు, తను ఏ ప్రాంతంలో జీవిస్తున్నాడో ఆ ప్రాంతంలోని ఏం కురవదని చెప్పమంటున్నాడు. ఈ సంవత్సరం అంతా, ఈ రోజంతా అంటే అది వేరే లెక్క. ఈ సంవత్సరం అంతా అసలు ఏం పడుతుందంటే మంచు కానీ వర్షం కానీ కురవదని చెప్పు. ప్రభువా కురవపోతే నేనేమైపోతా అడగలా. మనమైతే ప్రభువా చెప్పమన్నా బాగుంది, కానీ ఆ కంపెనీ మూసేస్తే నా బతికేమో కావాలా, నా ఉద్యోగం ఏం కావాలా, నా జీతం ఏం కావాలి ప్రభువా అని 1-4 సార్లు అడిగేవాళ్ళం. కానీ ఏలియా చూడండి, దేవుడు చెప్పిన మాట ఎప్పుడైతే ఆహాబు రాజుకి వెళ్ళి చెప్పాడో దేవుడు వాక్కు ప్రత్యక్షమైపోయింది. హల్లెలూయా. ఈరోజు నీ విషయంలో దేవుడు వాక్కు జోక్యం చేసుకోవాలంటే, దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుడు వాక్కు ప్రత్యక్షము నీ విషయంలో అవ్వాలి అంటే నువ్వు దేవుడి మాట ప్రకారంగా నువ్వు జీవించాలి. ఎప్పుడైతే చెప్పాడో దేవుడు వాక్కు ప్రత్యక్షమై చెప్తున్నాడు కదా, ఏమన్నాడు? నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఏ ప్రాంతములో నమ్మకంగా నువ్వు జీవిస్తున్నావో, నమ్మకంగా బ్రతుకుతున్నావో, ఒకవేళ ఆ ప్రాంతములో ఒకవేళ నీ జీవనము కొనసాగించబడే ద్వారాలు ముయ్యబడినప్పటికీ సరే భయపడవక్కర్లా, మరొక ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. నీవు ఉన్న ప్రాంతములో నమ్మకంగా బ్రతుకుతున్నావు, ఆ నమ్మకత్వాన్ని బట్టి ఒకవేళ నువ్వు ఆకలి కొనే పరిస్థితి ఒకవేళ నీ విషయంలో దాపరిస్తే దేవుడు దానికి అనుమతించుడు, మరొక ప్రాంతాన్ని నీ విషయంలో దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. దేవుడు వాక్కు ప్రత్యక్షమైంది. నీకున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి రా అన్నాడు దేవుడు. అయ్యో నేను సందేహపడ్డాను, అయ్యో నా బిడ్డలు ఏమవుతారు ఏంటని మొదటిసారి, రెండవసారి ఎక్కడ సందేహపడలా. అక్కడ ద్వారము ఇవ్వబడింది, ఇక్కడ ద్వారము తెరవబడింది. హల్లెలూయా. అక్కడ కంటే 2 నా దేవుడు నన్ను ఆస్వాదిస్తూ నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీతిమంతుని దేవుడు, ఎవరి నీతిమంతులు అంటే దేవుడు వాక్కు ప్రకారం బ్రతికేవాడు నీతిమంతుడండి. దేవుడు వాక్కు ప్రకారం జీవించేవాడు నీతిమంతుడండి. దేవుడు వాక్యానికి లోబడి బ్రతికేవాడు నీతిమంతుడండి. దేవుడు వాక్యానికి భయపడి బ్రతికేవాడు నీతిమంతుడండి. ఆ దేవుడు వాక్యాన్ని నమ్మినవాడు నీతిమంతుడండి. ఆ దేవుడు వాక్య ప్రకారంగా జీవించేవాడు నీతిమంతుడండి. ఆ దేవుడు వాక్యం నాకు సర్వస్వము దేవుడు వాక్యే అని బ్రతికేవాడే నీతిమంతుడు. అలాంటి నీతిమంతుని దేవుడు అన్నాడు కూడా నీతి కొరకు బ్రతికేవాడు. అలాంటి దేవుడు వాక్కు కొరకే జీవించేవాడు, దేవుడు వాక్యం కొరకే బ్రతికేవాడు నీతిమంతుడు. అలాంటి నీతిమంతుని దేవుడు అన్నాడు కూడా ఆకలి కొననివాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాటితో దేవుడు పోషించే దేవుడు. దేవుడు వాక్య ప్రకారం బ్రతుకుతే, దేవుడు వాక్య ప్రకారం జీవిస్తే నువ్వు గతంలో పోషించబడిన దానికంటే కూడా శ్రేష్టమైన వాడితో, ప్రైజ్ ది లార్డ్, ఫ్రెష్ ఐటమ్తో దేవుడు పోషిస్తాడు. ఏ ఐటమ్తో అండి? కల్తీ లేని ఐటమ్స్ దేవుడు పోషిస్తాడండి. ఫ్రెష్ ఐటమ్స్తో దేవుడు ఏం చేస్తాడంటే తన బిడ్డలను దేవుడు పోషిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుని దేవుడు మరణము నుండి తప్పిస్తాడు. నీతిమంతుని దేవుడు ఎన్నడూ కూడా ఆకలి కొననివ్వడు. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన వాటితో, విలువైన వాటితో ఏమండి తన బిడ్డలను పోషించే దేవుడు. నీతి కలిగిన వాడు కరువులో సైతము కూడా వారి ప్రాణాలను మరణానికి అప్పగించకుండా శ్రేష్టమైన వాటితో, రుచికరమైన వాటితో, నువ్వు ఆశించిన వాటితో దేవుడిని పోషించగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు ఆయన. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఒక అనుభూతిని, అలాంటి ఒక ఆశీర్వాదాన్ని, ఆ విధమైన ఏమండి ఆహారముతో నువ్వు పోషించబడాలి అంటే నువ్వు దేవుని వాక్యము కొరకే బ్రతకాలి. దేవుడు వాక్య ప్రకారంగా జీవించాలి. దేవుడు వాక్కు కొరకే నువ్వు ఎదురు చూడాలి. ఆ దేవుడు వాక్య ప్రకారం జీవితాన్ని కట్టుకోవాలి. అట్టి జీవితాలను దేవుడు ఎన్నడూ త్రోసివేయడు. వారు ఎన్నడూ కూడా ఆకలి కొననివ్వడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, నువ్వెంతవరకు నువ్వు మాట్లాడి ప్రతి మాటకే స్తోత్రాలు. విన్న మాటలు ప్రభా అయ్యా, అది మంచి నేల పడిన విత్తనాల వల్ల ప్రతి జీవితంలో కూడా నూరంతులుగా ఫలించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలన్నీ సందికి చేర్చుకొని దయచేయమని, లైవ్లో ఈ కార్యక్రమాన్ని ఇంటిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. యేసు నామములో వారు నాయన ఎన్నడూ కూడా ఆకలి కొననివ్వనీయకోకుండా నీ ఆశీర్వాదాలతో వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. వారు ఆశించినది వారు భుజించుదురుగాక. యేసు నామములో నీతి మంతుల కొరకు దాచి ఉంచిన ఆ యొక్క ఆహారముతో వారు అయ్యా దినదినము కూడా పోషించబడుదురుగాక. నీ కృపా కాపుదల తొడుగుంచి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశు నామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం సన్నిధి ఎప్పుడును ఎల్లప్పుడూను ఆయన అక్కడ పర్యంతర వరకు సకల పరిశుద్ధులకు, సకల జనులకు, అలాగే నాయన ఉపవాస ప్రార్థన కొడుకులు పాల్గొన్న ప్రతి బిడ్డకు సదా నీ కృపాతోడి నెడుగుని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.